ప్రకాశం జిల్లా విద్యారంగంలో 29 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల ఆకాంక్షను అర్థం చేసుకుని మీ ఆలోచనలను నిజం చేయడానికి ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డిగ్రీ స్థాయిలో మరి ఏ విద్యా సంస్థలో లేని విధంగా అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే డిగ్రీతో పాటు కాంపిటీటివ్ కోచింగ్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పెంపొందించే వినూత్న ప్రణాళికతో ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డిగ్రీతో పాటుగా గ్రూప్స్ కోచింగ్, ఎంఆర్ఓ, సచివాలయం పోస్టులు వంటి మరెన్నో స్టేట్ గవర్నమెంట్స్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, పోలీస్ జాబ్స్, ఫార్మసీ జాబ్స్, ఇలా మీరెంచుకున్న రంగంలో డిగ్రీతో పాటు రోజువారీ ప్రోగ్రామ్ లో ఉంచి విద్యార్థికి 100% జాబ్ అష్యూరెన్స్ కల్పించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడు మేమున్నాం. అర్థమెటిక్, రీజనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ప్రాజెక్ట్ వర్క్స్, సెమినార్స్ మరియు వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ తో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 100% జాబ్ అష్యూరెన్స్. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏజీ శంకర్ రెడ్డి, చైర్మన్ ఏవి రమణారెడ్డి. అడ్మిషన్ల వివరాలకు సంప్రదించండి. సెల్ 9176162696 8143668888. P9 న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు సంక్షేమ పథకాలు అందించాలి. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఎంసెట్ ఫలితాల్లో సత్తా దాటిన జిల్లా విద్యార్థులు. జిల్లాలో సంక్షేమ శాఖల ద్వారా పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు సంక్షేమ శాఖల ద్వారా సంక్షేమ పథకాలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల శాఖల ఏడీ అచ్చెన్న, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి లలితాబాయ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మీరు చెప్పగలగాలి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏ డిపార్ట్మెంట్కి మీరు చేసే ప్రతి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరు? బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేసేది లేకపోతే నీళ్ళు రాయాలి. మైనారిటీ కార్పొరేషన్ చేసేది రావాలండి. దాని ఒక వెల్ఫేర్కి ఏమేమి వచ్చే టోటల్ వచ్చాయి 1920-2021 మనం హైలైట్ చేసుకోవాలి. కనీసం చెప్తాను కదా, అదే మీ డిపార్ట్మెంట్ కింద వస్తాయి. 6వ శాతం తమరి నుంచి వచ్చింది. మనకి విఐపీస్ గ్రేడ్స్ అని వచ్చింది సార్. అంటే డిఆర్సీలో నాట్ ఓన్లీ ఆన్ ఎజెండా సార్, కన్సర్న్ ఎమ్మెల్యేస్ కానీ డిఆర్సీ మర్చిపోండి. డిఆర్సీ కూడా కాదు సార్. రివ్యూ మీటింగ్ లో కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఉన్నా సరే ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కన్వర్జెన్స్ లో ఎస్సీకి బెనిఫిట్ చేయడానికి అవకాశం ఉంది సార్. ఈ సంవత్సరం ఎస్సీ యాక్షన్ ప్లాన్ లో నేను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏం చేస్తున్నామంటే జీరో బేస్ నేచురల్ ఫార్మింగ్ అని ఉంది సార్. అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారితో రైతు సహకార సంస్థ తయారు అది. సో ఎంతమంది ఎస్సీ ఫార్మర్స్ జిల్లాలో ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసే వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్ అంతా కూడా రిపోర్ట్. మీ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ ఒకటి తెలుసు, అన్ని హాస్టల్స్ ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్లు. ఇంకా ఏం చేస్తున్నారు? ROFR ఉంది, ప్రత్యేకంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది. ఇంకా అటువంటి కొన్ని ఉంటాయి. మూడోది ఫ్రీ పవర్ సప్లై అంతే కదా. కొన్ని మీ డిపార్ట్మెంట్ ఫండ్ నుంచి వస్తుంది కదా. విద్యార్థులు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది నాకు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ చేసింది ప్రోగ్రామ్? కానీ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఫండ్ వస్తుంది కదా. దట్ ఈస్ యువర్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ద్వారా ఎంతమంది కుటుంబాలు హెల్ప్ చేస్తున్నారు అది వస్తుంది. రెండోది ఓవరాల్ టోటల్ వస్తుంది మనకి. వెన్ వి ప్రెజెంట్ నెక్స్ట్ టైం ఇప్పుడు మీరు జేసీ గారు చూడాలి, ఈచ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఒక మొత్తం వస్తాయి. ఏ ప్రోగ్రామ్ ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వచ్చాయి, టోటల్ ఎంత అమౌంట్ వచ్చాయి.
ఈ 1 ఇయర్లో పెడతాం. ఏప్రిల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో ఒంగోలు సరస్వతి కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. ఒంగోలులోని మంగమూరు రోడ్లో శ్రీ సరస్వతి కళాశాల ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులను సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ఎంసెట్ ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు ర్యాంకులు పొందారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో 5 10,000 లోపు ర్యాంకులు 32 మంది, 15,000 లోపు ర్యాంకు 54 మంది, 20,000 లోపు ర్యాంకులు 92 మంది సాధించి మరి రికార్డు సృష్టించడం జరిగింది. అట్లానే ఇంకా అనేక మంది విద్యార్థులు చాలా మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. మరి కరోనా ప్రభావం ఉన్నప్పటికీ చాలా తక్కువ టైంలో మరి విలేజ్ పిల్లలైన ఈ స్టూడెంట్స్ని ఇంత స్థాయికి తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకి, మరి డైరెక్టర్స్కి, మరి డీన్ సత్యానికి, ఏఓ సురేష్ కుమార్కి అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే 2021 జేఈ మెయిన్స్లో కూడా 97.78, 97.02% అనగా దాదాపు 98% సాధించి రికార్డు సృష్టించడం జరిగింది. అట్లానే సీనియర్ ఇంటర్లో కూడా 1000 మార్కులకి 988, 985, 985, 980 పైన 18 మంది స్టూడెంట్సు, అట్లానే 900 పైన 375 మంది స్టూడెంట్సు మార్కులు సాధించి జిల్లాలో నెంబర్ 1 విద్యా సంస్థని మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. మరి ఈ మంచి ఫలితాలు రావడానికి కారణము మేము ఏర్పాటు చేసుకున్న మంచి మెటీరియల్, అట్లానే 15 years అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉండటము మెయిన్ కారణము. అట్లానే డైరెక్టర్ల పర్యవేక్షణలో ఈ ప్రోగ్రాం రన్ కావడం వలన ఈ ఫలితాలు సాధించడము మరి సులభమైందని నేను మనస్సాక్షిగా చెప్పగలుగుతున్నాను. అట్లానే మాకు అన్ని విధాల సహకరించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకి మరొకసారి తెలియజేస్తున్నాము. ఎందుకంటే మంచి ఫలితాలు ముందు తీసుకువచ్చి వారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎల్లవేళలా మేము కృషి చేసి మరి ఈ స్టూడెంట్స్కి మంచి ఫలితాలు తీసుకొస్తామని, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లానే మరోసారి ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయ సిబ్బందికి, మరి మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, అట్లానే మాకు మిత్రులు లాంటి, బ్రదర్స్ లాంటి మరి మా పాత్రికేయులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు కే ప్రణీత్ రెడ్డి. ఈ ఎంసెట్ ఎగ్జామ్ అనేది నాకు చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే నాకు నా లైఫ్లో నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి దొరికిన నాకు ఆఖరి అవకాశం.
ఇందులో సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సక్సెస్లో మేజర్ రీజన్ మా లెక్చరర్స్. వాళ్ళు మేమంత కష్టపడ్డాము 2 నెలలు, వాళ్ళు కూడా మాతో పాటు అంతే కష్టపడ్డారు. అంతేకాకుండా మా రమణారెడ్డి సార్ ఆయన నాకు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను ర్యాంక్ తెచ్చుకుంటానని ఆయన చాలా నమ్మారు. ఆయన నమ్మకం నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కాకుండా నాతో పాటు మంచి ర్యాంక్ తెచ్చుకున్న నా తోటి క్లాస్మేట్స్ స్టూడెంట్స్ అందరికీ నా కంగ్రాచులేషన్. వాళ్ళు మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాల్లో ఒంగోలు నారాయణ విద్యార్థులు విజయడంకా మోగించారు. జీవి చైతన్యరెడ్డి రాష్ట్ర స్థాయిలో 846 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా కళాశాలను ఏర్పాటు చేసిన అభినంద కార్యక్రమంలో కళాశాల డీన్ పిచ్చిరెడ్డి ర్యాంకులు పొందిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా డీన్ పిచ్చిరెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎంసెట్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు పొందారని అన్నారు. నారాయణ కళాశాల విద్యార్థులకు పోటీతత్వ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఉత్తమ ర్యాంకు పొందిన జీవి చైతన్యరెడ్డి మాట్లాడుతూ అధ్యాపకులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఉత్తమ ర్యాంకు పొందానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జీవి నారాయణ రెడ్డి, పెంచలరెడ్డి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. అడ్వాన్స్కి ఎక్కువగా కోచింగ్ ఇస్తూ ఉంటాం. కానీ ఎంసెట్లో కూడా ఒంగోలు నారాయణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. దీనిలో ప్రథమంగా గొల్లమారి వెంకట చైతన్య కుమార్ రెడ్డి 846 ర్యాంకు, స్టేట్లో 846 ర్యాంకు సాధించాడు. ఆ స్టూడెంటు డిపిఓ నారాయణ రెడ్డి గారి కుమారుడు. ఆయన నాకు మంచి మిత్రుడు. అతని ఎయిమ్ ఐఐటిలో సీటు సాధించడం అనేది మెయిన్ ఉద్దేశం అతనికి. అదేవిధంగా దీపిక ఎం 1213వ ర్యాంకు. అదేవిధంగా అబ్దుల్ సలాం షేక్ 1249వ ర్యాంకు. ఈ విద్యార్థి తెలంగాణ ఎంసెట్లో కూడా 822వ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా మద్దినేని పూజిత 1443వ ర్యాంకు. అదేవిధంగా సాయి అభిరామ్ 1505వ ర్యాంకు. అభిరామ్ డి 1875వ ర్యాంకు. కార్తికేయ 2026వ ర్యాంకు. రామ్ చరణ్ 2181 ర్యాంకు. సుదర్శిని 2352వ ర్యాంకు. చైతన్య 2363వ ర్యాంకు. ఆల్లా అఖిల్ చౌదరి 2402వ ర్యాంకు. హర్షిత ఏ 2493వ ర్యాంకు. నవ్య కట్ట 2598వ ర్యాంకు. సాయి లిఖిత కే 2678వ ర్యాంకు. సాయి కృష్ణ ఎం 2860వ ర్యాంకు. నిహారిక 4237వ ర్యాంకు. సన్ముఖరెడ్డి 4926వ ర్యాంకు. అంటే ఇలాంటి ర్యాంకులు చాలా సాధించారు. 5000 లోపు ఓన్లీ ఒంగోలులో చదివిన నారాయణ విద్యార్థులు సాధించిన ర్యాంకులు 5000 లోపు 17 ర్యాంకులు. 5000 లోపు 17 ర్యాంకులు సాధించారు. 10,000 లోపు 65 ర్యాంకులు. 15,000 లోపు 95 ర్యాంకులు. 20,000 లోపు 145 ర్యాంకులు. 25,000 లోపు 250 ర్యాంకులు. 30,000 లోపు 312 ర్యాంకులు సాధించారు. ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, అదేవిధంగా మా లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్ అందరికీ నారాయణ మేనేజ్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత మంచి ర్యాంకులు సాధించడానికి వాళ్ళ తల్లిదండ్రుల కృషి కూడా చాలా ఉంటుంది. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. నాకు ఏపీ ఎంసెట్లో 2402 ర్యాంక్ వచ్చింది. దీనికి ముఖ్య కారణం మా సార్లు, ముఖ్యంగా ఎంకేఆర్ సార్, ఫిజిక్స్ కమల్ సార్, కెమిస్ట్రీ శ్రీనివాస్ రెడ్డి సార్. వాళ్ళు చెప్పిన పాఠాల వల్లే నాకు ఈరోజు అంత ర్యాంక్ వచ్చింది. కాలేజీలో వీక్లీ ఎగ్జామ్స్ బాగా రాయడం వల్ల మా సార్ వాళ్ళ ప్రోత్సాహం వల్ల నాకు ఈ ర్యాంక్ వచ్చింది. మా తల్లిదండ్రుల వల్ల ప్రోత్సాహం వల్ల కూడా నాకు ఈ ర్యాంక్. నా పేరు పూజిత. నాకు ఎంసెట్లో 1443వ ర్యాంక్ వచ్చింది. నేను మెయిన్స్లో నాకు 97.5% వచ్చింది. మొన్న జరిగిన మెయిన్స్లో 200 మార్కులు వచ్చాయి. నేను ప్రస్తుతం అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు ఈ ర్యాంక్ రావడానికి అడ్వాన్స్కి మోటివేషన్ మా సార్ వాళ్ళు. క్లాసెస్లో చాలా
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మమ్మల్ని ప్రతిసారి బాగా గైడ్ చేశారు. ప్రతి ఎగ్జామ్కి వీళ్ళు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నేను ఒంగోలులో జాయిన్ అయ్యి ఒంగోలులో చదవడం వల్ల ఇంత మంచి ర్యాంక్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్. నాకు ఏపీ ఎంసెట్లో 846 ర్యాంక్ వచ్చింది. నాకు ఇంత మంచి ర్యాంక్ రావడానికి కారణం మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ మోటివేషనే. మా టీచర్స్ నన్ను మంచి ట్రాక్లో గైడ్ చేశారు. సో వీక్లీ టెస్టుల వల్ల అండ్ గ్రాండ్ టెస్టుల వల్ల నాకు ఓవరాల్ సిలబస్ మీద కొంచెం కంట్రోల్ అనేది వచ్చింది, డిమాండ్ వచ్చింది. సో నేను ఇలాగే నెక్స్ట్ రాబోయే ఐఐటి జేఈ అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ సాధిస్తానని, మా కాలేజ్ పేరు అండ్ మా పేరెంట్స్ పేరు కూడా నిలబెడతానని తెలియజేస్తున్నాను. విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని శ్రీ ప్రతిభ విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు కోరారు. రాష్ట్ర స్థాయి ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకులు పొందిన విద్యార్థులను అభినందిస్తూ ప్రతిభా కళాశాల ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కంటు సుష్మిత 359వ ర్యాంకు సాధించడంతో పాటు 10,000 లోపు 15 మంది ర్యాంకులు సాధించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ర్యాంకులు పొందిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు, సిఇఓ జయప్రకాష్ నారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఎంసెట్లో ఇంత ర్యాంక్ రావడానికి నల్లూరి వెంకటేశ్వర సార్ గారికి, రామ్ సార్కి, జై సార్కి, టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎలాంటి విద్యార్థులైనా ఇక్కడికి వస్తే చాలా బాగా చదవగలరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్లో ఫస్ట్ ర్యాంకు సాధించిన నాడు ఎంత ఆనందించామో. ఇంతకుముందు వచ్చినటువంటి ఫలితాల్లో తెలంగాణ ఎంసెట్లో 527 ర్యాంకు, మన జిల్లా ఫస్ట్ ర్యాంకు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో 990 ర్యాంకులు సాధించి స్టేట్ ర్యాంకు మరియు మళ్ళా మన జిల్లా ప్రథమ ర్యాంకు. అదేవిధంగా ఐఐటి మెయిన్స్లో 95.97% పర్సంటేజ్ సాధించి మన జిల్లాలో ప్రథమ ర్యాంకు. అదేవిధంగా 10,000 లోపు 14 మంది ఈ ఫలితాల్లో విజయం సాధించారు. ఇంకా అందరూ కూడా ప్రతి ఒక్కరూ క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా ఇంకా ఐఐటి మెయిన్స్ 4th సెషన్ ఉంది. దానిలో కూడా జిల్లా ఫస్ట్ ఖచ్చితంగా సాధిస్తామనేటటువంటి నమ్మకం ఉంది. మన జిల్లాలో మా దగ్గర చేరినటువంటి పిల్లలు రూరల్ బ్యాక్గ్రౌండ్, అన్ని విధాలుగా వెనుకబడినటువంటి పిల్లలను కూడా జిల్లాలో ప్రథమ స్థానానికి తీసుకొచ్చామంటే ఆ పిల్లలు ఎంత కష్టపడ్డారో, మేము ఎంత కష్టపడ్డామనేది ఈ ఫలితాలే దానికి నిదర్శనం. అందరూ బాగా ఎడ్యుకేటెడ్ అంతా బాగా మంచి స్కూల్స్లో అలా చదివిన పిల్లలందరూ కూడా ఒంగోలులో చాలా కాలేజీలో చదివారు. వాళ్ళెవరికి కూడా ఈ ర్యాంకుల దరిదాపులో రాలేదు. అందువలన ముఖ్యంగా పేరెంట్స్ ఈ విషయాలన్నింటినీ కూడా గమనించాలి. చదువుకి విజయవాడనో, నెల్లూరనో, ఒంగోలు వెళ్తే చదువు రావాలనో, లేకపోతే కాలేజీ పేర్ల వలన చదువు రాదు.
కాలేజీలో కావాల్సినటువంటి స్టాఫ్ ఉన్నారా లేదా చూసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఎప్పుడైతే సరైన స్టాఫ్ ఉంటారో అక్కడ ఫలితాలు ఉంటాయి, సరైన మేనేజ్మెంట్ ఉంటుందో అక్కడ ఆ ఫలితాలు సక్రమంగా ఉంటాయి. ఇక్కడ సొంత మా మేనేజ్మెంట్లో మేము సొంత వాళ్ళం 11 మంది ఉంటాము. అందువల్ల మేము సొంత వాళ్ళం ఉండబట్టే ఆ విధంగా ఈ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఇప్పటి నుంచి కాదు, 1983 నుంచి కూడా స్టేట్ ఫస్ట్ సెకండ్లు అనేక సార్లు సాధించాం. ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ సాధించాం. ఐఐటీలో ఆల్ ఇండియా 76 76th ర్యాంక్ సాధించాం. అదేవిధంగా సిపిటిలో ఆల్ ఇండియా 10th ర్యాంకు. ఇలాగే ఎన్నో ర్యాంకులు, ఎన్నో అద్భుతాలు. సాదాసీదా పిల్లలు, ఆఖరికి 10th క్లాస్లో థర్డ్ క్లాస్ వచ్చినటువంటి పిల్లలు కూడా ఫస్ట్ అటెంప్ట్ డాక్టర్లైన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా 10th క్లాస్లో 75% వచ్చినటువంటి కొత్తపల్లి శ్రీహరి అనే విద్యార్థికి ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ వచ్చి ఈరోజు 4-5 దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నందుకు ఇక్కడ స్టాండర్డ్ ఏ విధంగా ఉందనేది కూడా గమనించగలరని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా డాక్టర్లు చాలామంది ఇక్కడ చదివిపోయినటువంటి వాళ్ళు డాక్టర్లు చాలామంది ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్లు ఉన్నారు. ఇక్కడ చదివినటువంటి వాళ్ళు నిజామాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ గారి అబ్బాయి కూడా ఇక్కడే చదివాడు. ఆ అబ్బాయి ఐఏఎస్. ఎంతోమంది ఇంకా ఎంఆర్ఓలు ఉన్నారు. అదేవిధంగా బ్రేక్ ఇన్స్పెక్టర్లు, ఆర్డీఓలు, ఇలా ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థాయిలో ఉన్నారని చెప్పి చెప్పడానికి గర్విస్తున్నాం. అందువలన ఇదంతా కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు కూడా మేము అదేవిధంగా బైపీసీలో కూడా మంచి ర్యాంకులు ఈ సంవత్సరం రావడానికి అవకాశం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఇక్కడ ఉండేటటువంటి వేదిక పైన ఉన్నటువంటి గురుతుల్యులు రాజు మాస్టర్ గారికి, అదేవిధంగా ఇస్మాయిల్ గారికి, మా పిల్లలు, అదేవిధంగా పత్రికా ప్రతినిధులకు, అదేవిధంగా విద్యార్థులకు, స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్ అందరికి కూడా అదేవిధంగా నీ పేరు చెప్పి ప్రతిభ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో నాకు 359వ ర్యాంక్ వచ్చింది. ఇందుకు కారణం ప్రతిభ డైరెక్టర్ అయిన శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు గారు, రామ్ సార్, జై సార్, ఇంకా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ. నేను ఐఏఎస్ కావాలనుకుంటున్నాను. చిన్న విలేజెస్ అన్నీ డెవలప్ చేయాలి, ఇదే నా గోల్. అందుకే కష్టపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలిగా తమ్మిచెట్టి రమాదేవి జిల్లాలో ఎనలేని సేవలు అందించారని జేసీ కృష్ణవేణి అన్నారు. స్థానిక రెడ్ క్రాస్ బిల్డింగ్లో చైతన్య స్వర్ణభారతి, ఒంగోలు సిటిజన్ ఫామ్, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమె పాల్గొన్నారు. శ్రీమతి తమ్మిచెట్టి రమాదేవిని ఘనంగా శాల్వాతో సత్కరించి వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల సుబ్బారావు, కార్పొరేట్ రమేష్, కొల్లా మధు, మండువ మురళి, తేళ్ల అరుణ,
ఏర్పాట్రాజ్ఞాయం తను చేయడానికి సిద్ధం మనకి అవసరం. ఎందుకంటే పిల్లలకి అది నేర్పించడం అనేది చాలా చాలా అవసరం. దాని ద్వారా ఇప్పుడు మనం పాటల రూపంలో మరి నృత్య ప్రదర్శన ద్వారా ఒక నాటికల ద్వారా మనం చూసిన వాటిని మన మనసులో హత్తుకుంటాయి. అదే ఒక పుస్తకం తీసుకొని సావిత్రిబాయి పూలే గురించి చదవమంటే ఎవరో చదవలేరు. అసలు సావిత్రిబాయి పూలే అంటే ఎవరో కూడా తెలియని టీచర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఒక మీటింగ్కి నేను వెళ్తే సావిత్రిబాయి పూలే అవార్డు ఇస్తూ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ టీచర్లు పిలిస్తే సావిత్రిబాయి పూలే గురించి చెప్పండి అంటే చెప్పలేని దుస్థితిలో టీచర్లు ఉన్నారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మరి చరిత్రని గుర్తు చేసుకుంటూ మరి మహిళలకి ఆదర్శంగా నిలిచినటువంటి సావిత్రిబాయి పూలే ఏకపాత్రాభినయం విషయంలో ఇంత చిన్న పాపని చక్కగా చేయించి మరి కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చి అందరి దృష్టిలో కూడా పాప ఆ రోజు ఒక ప్రోగ్రాంలో 1-2 ప్రోగ్రాంలు నేను చూడటం జరిగింది. మరి పిల్లలకి మనవాళ్ళకి మనవరాళ్ళకి తల్లిదండ్రులే కాకుండా మరి అమ్మమ్మలు నాయనమ్మలు మరి చక్కగా దిశానిర్దేశం చేస్తేనే వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక మహిళా సంక్షేమ శాఖ వాళ్ళ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వచ్చాను. అందువల్ల ఆలస్యమైంది. నిజంగానే ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే 2 సంవత్సరాల్లోపు పిల్లల ఎదుగుదల అనేది 80% మైండ్ బ్రెయిన్ ఎదుగుదల అంతా 80% 2 సంవత్సరాలు ఉంటుందండి. అంటే ఆ పీరియడ్లో మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచితే మిగతా 20% ఎదుగుదల తర్వాత 2 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల్లోపు పిల్లలు చక్కగా ఎదిగినట్లయితే వాళ్ళని భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది అనేది మనం నేర్చుకుంటున్నాము. అలాగే చిన్నపిల్లలప్పటి నుండి మరి మనవరాలని మరి తన ఉద్దేశాలు, ఎందుకంటే ఒక కార్యక్రమంలో నేను తన గురించి చెప్పడం నేను విన్నప్పుడు ఆమె పట్ల నేను ఇంత చక్కగా చెప్తా ఉన్నాను సింపుల్గా అని చెప్పేసి నేను అనుకొని గమనించడం మొదలుపెట్టాను అనమాట. పేపర్లో చూస్తూ ఉండేదని కానీ పరిచయం ఎక్కువగా లేదు. తర్వాత ముందుగా తమ్ముడు శరత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదికని అలంకరించిన పెద్దలందరూ కూడా సేవా తత్పరులు, సేవాభావం కలిగిన వాళ్ళు. అందులో మా గురువు అరుణక్క గారి స్ఫూర్తితోనే నేను ఈరోజు ఇస్తూ మన కార్పొరేటరు రమేష్ గారు కానివ్వండి, అట్లాగే మాట్లాడిన జూనియర్ అరుణ గారు కానివ్వండి, మమ్మల్ని కూడా ఈ సేవా కార్యక్రమాల్లో ముందుండేటట్టు చేయమని చెప్పి అడిగారు. చాలా సంతోషం అట్లా ముందుకు యువత రావడం అనేది. ఇక మా మరదలు అంటే మన శరత్ గారు మిస్సెస్ చెప్పారనమాట, మేము చేసే కార్యక్రమాలు మీరు పేపర్ ద్వారా మీడియా ద్వారా ఎక్కువగా మీడియా ద్వారానే మాకు మేము చేసే కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పిస్తూ నడిపే వ్యక్తి శివారు ప్రాంతాల్లో తీసుకెళ్లేసి ఆ మీద అత్యాచారం చేయడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటుంటే అసలు ఎవరిని నమ్మాలి అంటే అడవుల్లో తిరుగుతున్న మృగాలు ఇళ్ల మధ్యనే ఉన్నారు అంటే అందరినీ అనటం లేదు. కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎదురవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆడపిల్లలనే కాదు మగపిల్లలను కూడా మనం ఇటువంటి ఒంగోలు నగరంలో గడిచిన 50 సంవత్సరాలుగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వెంకటరమణ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ కెవి రమణారావు సతీమణి భారతమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమం స్వగ్రామమైన నాగులపల్పాడు మండలం హనుమాపురంలో నిర్వహించారు. భారతమ్మ కుమారులు వెంకటరమణ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ చంద్రశేఖర్ వారి మాతృమూర్తికి గుర్తుగా నిర్మించిన సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డాక్టర్ రమాదేవి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మా జాతిని కులాన్ని అవమానపరచాలని చూసినా, అగౌరవపరచాలని చూసినా, అన్యాయం చేయాలని చూసినా మేము చూస్తూ ఊరుకోమని ఎవరైనా సరే ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడినా వారి యొక్క పతనాన్ని వారే కోరి తెచ్చుకున్నట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా వసంతరావు హెచ్చరించారు. స్థానిక వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బిల్లా వసంతరావు, రోసయ్య, వినోద్, నాగార్జున, చందు, కొండల్, సీను, రాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఊరుకోవడానికి మేము మీ అగ్రకులాల వారి మోసేత నీళ్లు తాగి మీ కాళ్ళ కింద పడుండేటటువంటి బానిస కుక్కలం కాదు. మేము స్వచ్ఛమైన అంబేద్కర్ గారి వారసులం. మరి మాల జాతి ముద్దు బిడ్డలం. మరి నిన్న శర్మిల ఈమె స్వలాభం కోసం, స్వార్థం కోసం, రాజకీయ మనుగడ కోసం మరి ఈమె వర్గీకరణకు కట్టుబడి ఉన్నాము అని అనటం జరిగింది. మరి మేము ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరి మన దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు 2004లో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈమె మాట్లాడినటువంటి తీరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం. మరి నీ వల్ల ఏమైంది? నిన్ను పుట్టించినటువంటి వాళ్ళ వల్ల వర్గీకరణ కాలేదు. అంతేకాకుండా మీ అన్న కూడా మొన్న ఈ వర్గీకరణ విషయం మా పరిధి కాదు, ఇది కేంద్రం పరిధి అని తేల్చి చెప్పడం జరిగింది. నీకేమన్నా కొమ్ములు ఏమైనా వచ్చినాయా, లేకపోతే ఆకాశం నుంచి ఏమైనా దిగిపడ్డావా అని షర్మిలని మాల మహానాడు తరపున ప్రశ్నిస్తున్నాను. ప్రతి ఒక్కడూ ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు పెట్టడం, ఈ మాలామాదిగుల మీద పడటం, ఈ మాలామాదిగుల్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా బతకనివ్వరా, ప్రశాంతంగా జీవించనివ్వరా. మా జోలికి ఎందుకు వస్తారు? మీ పార్టీలు గెలవటానికి, మీ రాజకీయ మనుగడ కోసం, మీరు పావులుగా ఉపయోగించుకోవడానికి, ఓటు బ్యాంకు కోసం వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ఒకరంటాం, వర్గీకరణ చేయిస్తానని ఒకరంటాం. ఇది మానుకోవాలా? మీకు పావులుగా బతికి మేము మిమ్మల్ని అధికారానికి చేపట్టడానికి మేము లేము. ఈరోజు మేము మాలామాదిగులు మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత గిరిజనులందరూ మేము రాజ్యాధికారం వైపుగా ప్రయాణం చేస్తున్నాం, మీరు తెలుసుకోవాలి. మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మరి అదేమంటే వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం, వర్గీకరణ చేయిస్తాం, ఓటు బ్యాంకు ఆదర్శంగా తీసుకొని ఈ మాలలను పావులుగా, మాలామాదిగులను పావులుగా వాడుకోవడానికి, ఈ విధంగా చేయడానికి మరొకసారి ఈరోజు షర్మిల గారు వర్గీకరణకి మేము అనుకూలంగా ఉన్నాము అని అంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ కాల, అంతకుముందున్న నాయకుల వాళ్ళ కాల రాజ్యాంగం చట్టం వైఎస్ షర్మిల రాసుకోవాల. ఆ రాజ్యాంగానికి అనుకూలంగా బ్రతుకుతున్న మా మీద ఇలాంటి వ్యంగ్య ప్రవర్తనలు చేయటం సబబు కాదని షర్మిల గారికి మాల మహానాడు ద్వారాగా మరియు బిళ్ళా వసంతరావు ద్వారాగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి చచ్చు డైలాగులు మాత్రం మానుకోవాలి. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నిదానంతో లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా స్థానిక కలెక్టరేట్ వద్ద మట్టి వినాయక విగ్రహాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ రంగారావు, సొసైటీ సెక్రటరీ సిహెచ్వి రాఘవ, ప్రెసిడెంట్ సిహెచ్ శ్రీనివాసులు, సభ్యులు పైనం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా ఈరోజు మట్టి వినాయక విగ్రహాలని అందరూ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు పూజా సామాగ్రికి సంబంధించి వినాయక చరిత్ర ఇవన్నీ కూడాను అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూనే వినాయక చవితి పర్వదినం యొక్క పవిత్రతని కాపాడుకుంటూ అందరూ కూడాను ఆరోగ్యంగా సంతోషకరంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా
ఒక్క నిమిషం ఉండి ఇస్తాను. बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के। చూడు చూడండి చూడండి తల్లి చూడు అలా కొద్దిగా వెనక్కి ఉన్నాం. సురేష్ భాయ్ వ్యాపారస్తులందరం కలిసి గాంధీ రోడ్లో ఒక గోల్డెన్ ఫ్రెండ్స్ అనే సేవా కార్యక్రమాలకి సంబంధించి ఓపెన్ చేసి కొత్తగా ప్రారంభం చేశాము. దీంట్లో ఈ గోల్డెన్ ఫ్రెండ్స్ మా బంగారు కొట్ల వర్తకులందరూ ఒక స్నేహితుల్లాగా జాయిన్ అయ్యి సేవా కార్యక్రమాలు చేద్దామని ముందుకెళ్తామని చెప్పి సేవతో ఈ కార్యక్రమం ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాము. దాంట్లో భాగంగా ప్రప్రథమంగా ఈ రోజున వినాయక గణేష్ విగ్రహాలని జనాలకి ఫ్రీగా పంపిణీ చేస్తూ ఆ గణేష్ మహారాజు భక్తిని మేము కాపాడుకోవడానికి మేము అలాగే కాలుష్యం లేకుండా, వాతావరణ కాలుష్యం లేకుండా, అలాంటిదేం లేకుండా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలాంటిది కాకుండా మట్టి విగ్రహాలని ప్రోత్సహిస్తూ ఆ మట్టి విగ్రహాలతోటి పూజ చేయాల్సిందని అందరినీ మేము కోరుతున్నాము. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆ గణపతి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని, అలాగే అందరూ మా బంగారు కొట్లకు వచ్చి బంగారం బాగా కొనుగోలు చేయాలని. ముందుగా నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పర్యావరణ పరిరక్షణకి కాపాడుతూ మట్టి వినాయకుల్ని అందరు పెట్టి పూజించాలని ఆకాంక్షతో నగర ప్రజలందరికీ మాకు వీలైనంత వరకు మేము మట్టి గణపతుల్ని వితరణ చేస్తూ వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాం పర్యావరణ పరిరక్షణ కాపాడడానికి. అందువల్ల అందరూ వీటిని ఈ దేవుళ్ళని పెట్టి పూజ చేసుకోవాల్సిందిగా మా యొక్క విన్నపం. సుమారు 1000 విగ్రహాల దాకా మేము సేకరించి ఈరోజు పంపిణీ చేస్తున్నాము. మా గోల్డెన్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చేస్తున్నాము. కానీ వీటి తప్పగా అందరూ తీసుకొని చక్కగా మీరు పూజ చేసుకొని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరం కలిసి మట్టి విగ్రహాలు పెట్టి మట్టి విగ్రహాలతో మన పర్యావరణ కాపాడుతూ వాతావరణ కాలుష్యం కాపాడుతూ నిర్మూలిస్తూ ఉన్నాం. 1000 విగ్రహాల దాకా పెట్టాము. ఇది ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలకు సంక్షేమ పథకాలు అందించాలి. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఎంసెట్ ఫలితాల్లో సత్తా దాటిన జిల్లా విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.